సామాజిక తెలంగాణ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రావడానికి కీలక భూమిక ముందు వరుసలో నడిచిన విద్యార్థులు, ఉద్యమకారులు, అందులో ప్రత్యేకంగా ఆత్మ బలిదానాలు చేసుకున్న 1200 మంది, 12 మందిలో ఫిల్టర్ చేసినా కానీ లైవ్లో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాల త్యాగాల బిన్నే ఈ రోజున తెలంగాణ వచ్చింది. బీజేపీ భయపడ్డది, కాంగ్రెస్ తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ అనౌన్స్మెంట్ చేసింది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరగని ఉద్యమం ఒక్క తెలంగాణలో జరిగింది. నేను అంటానా, తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటాం, వాళ్లకు అమరవీరుల స్తూపాల కాడికి పోయి మనం మొక్కుతాము మన రాజకీయ అవసరాల కోసం. కానీ 3 సార్లు ఎలక్షన్లు జరిగితే ఒక్కసారి జరిగినప్పుడు 119 స్థానాలు అయితే 3టికి ఎన్నిసార్లు అయితే అనేది గుర్తు చేసుకోండి. తర్వాత పార్లమెంటు 3 సార్లు జరిగినాయి అంటే ఒక్కసారికి 16 అంటే 3 సార్లకి ఎన్నిసార్లు జరిగినాయి, ఎమ్మెల్సీలు ఎన్ని ఉన్నాయి, రాజ్యసభలు ఎన్ని ఉన్నాయి, చైర్మన్ ఎన్ని ఉన్నాయి. మరి ఈ ఆత్మ బలిదానాలను లైవ్లో చేసుకున్న కుటుంబాలను మనం ఎందుకు పార్లమెంటుకు పంపించలేకపోతాను, ఎందుకు అసెంబ్లీకి పంపించలేకపోతాను, ఎందుకు చైర్మన్లా వేయకపోతాను, ఎందుకు ఎమ్మెల్సీలా చేస్తలేము, ఎందుకు రాజ్యసభకి ఇస్తలేము? ఇప్పుడుండే ప్రజెంట్ ఉండే రాజకీయ నాయకులు ఎవరైతే శవాల మీద పేరాలు ఏరిక తిన్నట్టు వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు పదవులు అనుభవించుకుంటాడు. ఒక్కొక్కడు ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు అని. మరి వీళ్ళకి ఎందుకు ఆ కుటుంబాలకు ఎందుకు అవకాశం ఇస్తలేరు? వాళ్ళ కుటుంబంలో ఎవరైతే రేపు పొద్దుగాల వాళ్ళకు భవిష్యత్తు, వాళ్ళ పిల్లలు చదువుకున్న పిల్లలు రేపు తల్లిదండ్రులకు ఎంతో తోడుగా ఉండవలసిన వాళ్ళు హఠాత్ మరణం చెందినప్పుడు ఆ కుటుంబాలు ఎందుకు పార్లమెంట్కి పోతూ, ఎందుకు అసెంబ్లీకి పోదు? నేను అడుగుతానా, ఈ తాప ఖచ్చితంగా ఒక 5గురిని అసెంబ్లీకి పంపాలి, ఇద్దరిని పార్లమెంట్కి పంపాలి, రాజ్యసభలకు ఉండాలి, వాళ్ళు ఎమ్మెల్సీగా ఉండాలని మనం అనుకుంటాను. ఈ తాప ఖచ్చితంగా అదే కావాలి. తర్వాత పాలన ఎట్లా తయారైందంటే, ఫస్ట్ పాలించిన ఆయన వెలమాయన, సెకండ్ పాలించిన ఆయన రెడ్డి. మరి బీసీ మెజార్టీ బీసీలు ఉన్నారు, మరి ముఖ్యమంత్రి ఛాన్స్ మరి ఈ తాప బీసీకి ఎందుకు రావద్దని అడుగుతాను. తర్వాత ఇంకో ఎస్టీకి ఎందుకు రావద్దని అడుగుతాను. ఎవడు నై తెలంగాణ అన్నోడు మంత్రులయ్యిండు, జై తెలంగాణ అన్నోడు ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది. ఆలోచించులు సోదరులారా. సామాజిక తెలంగాణ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన విద్యార్థులను గౌరవిస్తుంది.